బీరకాయ కూర చేస్తున్నాను. నూనె పెట్టి తాలింపు గింజలు, ఎండుమిరపకాయ తాలింపు గింజలు వేసాను. వేగాలి. వేగితే ఏమవుద్దంటే ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసానండి. ఇది నూనె ఎక్కువే పట్టిద్దండి. అంటే మనం రొయ్యలు వేస్తున్నాం కదా, ఇది నూనె ఎక్కువే పట్టింది. ఇప్పుడు దీంతో పాటు రొయ్యలు కూడా వేసేస్తున్నాను. రొయ్యలు కడిగి పెట్టుకున్నాను. ఇదిగో ఉల్లిపాయలతో పాటు వేపుకోవాలి. దీని తలకాయలు తీసి పక్కన పెట్టుకున్నాను. అది కారపొడి చేస్తాను, చేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, అల్లం పేస్ట్ వేసారు కొద్దిగా. పొయ్యి సిమ్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడు బీరకాయ టమాటా వేసేసుకున్నామండి. టమాటా ఒక్కటే వేసా, ఎక్కువ వేయలేదు. ఒక్కటైతేనే టేస్ట్గా ఉంటుంది. అది దీంట్లో తిప్పుకుందాం అట్లా. ఓకే, కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందామండి. ఇదిగోండి, ఉప్పు, కళ్ళు ఉప్పు వేస్తున్నా. నేను నీరు వస్తుంది కదా బట్టి మనం సాల్ట్ వేసుకోవక్కర్లేదు. ఒకవేళ లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు. పసుపు, కళ్ళు ఉప్పు వేసుకుంటే మంచిది కదా. సాల్ట్ కన్నా సాల్ట్లో ఎక్కువ ఉప్పు ఉంటుంది. దీంతో కూర వండిన, పచ్చళ్ళు చేసిన చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే నీరు వస్తుంది. ఆ నీరులో కూర ఉడకాలి కదా, మూత పెడదాం. కారం వేసాను చూడండి. కారం కొద్దిగా ఎక్కువే పట్టింది. మన పచ్చిమిరకాయలు కూడా 4 వేసాము. 2 రోజులు వేసాం కదా, అందుకని. ఇదిగోండి, ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందాం కొద్దిగా. చాలు, ఎక్కువ అక్కర్లా. కలర్ చేంజ్ అయింది చూసారా. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుంటే అంటే మనకి ఈ అన్ని కారము, మనం ఇప్పుడు వేసాం కదా ధనియాల పౌడర్, ఇవి కూడా మిక్స్ అవుతాయి అన్నమాట. దింపేసుకోవటం తర్వాత.
బీరకాయ టమాటా రొయ్యల కూర మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న వాళ్ళందరికీ, నాకు లైక్స్ చేస్తున్న వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చేసుకోకపోతే షేర్ చేసుకోండి, గంట సింబల్ కూడా కొట్టండి ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.